జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకుంటున్నారా? సాక్షాత్ వాళ్ళ స్పీకర్ గా ఉన్నటువంటి ఆయన పాత్రుడు చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి జీతం తీసుకోలేదు. ఇది కూడా తెలుసుకోకుండా బిడ్డ పెట్టుకొచ్చి 11 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు కదా, 11 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు కదా. సరే 10 మంది అన్నా తీసుకుంటున్నారు కదండి. ఓకే, నేను అందరి గురించి అన్నా, నేను జగన్మోహన్ రెడ్డి గురించి 11 మంది తీసుకోకపోవచ్చు, 10 మంది తీసుకుంటున్నారు కదా. ఓకే ఓకే ఆనంద్ గారు మాట్లాడదాం ఒక నిమిషం. ఇప్పుడు నేను అతను మాట్లాడాను. సరే మాట్లాడండి. ఆయన అనేది ఏంటంటే సరే 10 మంది తీసుకుంటున్నారు కదా అంటున్నారు. సరే మాట్లాడండి. కాబట్టి కదా అసెంబ్లీకి రాంది. ఆడ బతుకుతారని అసెంబ్లీలో ఏడ ఎట్లుండరు ఆడ ఎట్లుండరు. ఆడ మీ స్పీకర్ డైరెక్ట్ చెప్పినారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినాడు కానీ క్లాస్ టాక్ వద్దండి ప్లీజ్. ఇప్పుడు అతనికి ఒక్కనికే వాయిస్ ఉన్నాయా మాకు లేవని. సరే మాట్లాడండి. సైలెంట్ అయిపోయారు కదా, మీరు మాట్లాడండి. ఇంకా అక్కడ ఆపాలా, ఆగాల, ఇక్కడ కూడా డామినేషన్ చేయడానికి కుదరదేడా, అంత ఈజీగా ఉండదు. వినాలా, తర్వాత మాట్లాడాలా. దమ్ముంటే ధైర్యం ఉంటే జెడ్పీటీసీ పులివెందుల పల్లె ఏదేదో చెప్పుకుంటున్నారు కదా. దమ్ముంటే వాళ్ళ తరపున ఎవరైనా సరే, మీతో పాటు నేను ప్రసాద్ గారిని కూడా పెద్ద ఆయన, ఎందుకంటే ఆయన ఒక అనలిస్ట్ గా ఆయన పోయి పులివెందులలో మన జరిగినటువంటి 10 గ్రామాల్లో ఎన్నికలు జరిగినాయి కదా, ఆ గ్రామాల్లోకి మామూలు డ్రెస్సులో పోయి ఆడ కూర్చొని ఏందయ్యా మీ ఊర్లో పరిస్థితి ఏంది, జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా ఓడిపోయినాడే, అంత నీచంగా పరిపాలన ఉన్నదా, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మీరు ఓడించినారు, లేక ఏం జరిగింది అనేది మనం డైరెక్ట్ పోయి అడిగినాం. అక్కడ వచ్చిన రిజల్ట్ పట్టుకొని మనం మాట్లాడినాం. ఏదో నోరుంది కదా అని దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టి ఒక డిఐజీని, ఒక ఎస్పీని, 100 మంది సిఐలను, 10 మందిని దాదాపు డిఎస్పీలను ఏమి ఇష్టం వచ్చినట్టు పోలీసులను పెట్టడమే కాకుండా మా పార్టీకి సంబంధించినటువంటి మొత్తం కేడర్ నందని రాత్రి అరెస్ట్ చేసి దౌర్జన్యం చేసి రౌడీ షీటర్లు బుక్ చేసి వాళ్ళ ఇళ్లకి పోయి బెదిరించి వాళ్ళ ఇళ్ల ముందర కూర్చొని మందు తాగి రకరకాల చిత్రహింసలు పెట్టి గెలిచినారయ్యా బాబు అని మొత్తుకున్నా కూడా మళ్ళీ అదే మాట మాట్లాడితే ఎట్లా? 660 ఓట్లు మాకు వచ్చినాయి, 600 ఓట్లు వచ్చినాయని చెప్పుకుంటున్నారు కదా, మరి రమ్మనండి. ఇప్పుడే అదంతా వద్దులే. ఇప్పుడు మనం ఓపెన్ గా మనం ఏదో కొట్టాడానికి కాదు, ఎలక్షన్ కాదు. ఆయన ఏదో చెప్పే కదా ఖర్చు ఎవరు పెడతారు, ఈ ఖర్చులన్నీ భరించాలంటే బరువు కదా, ఆ ఖర్చు కూడా వద్దు కదా. మనం పోదాం, ఆ ఖర్చు ఏదో నేనే పెట్టుకుంటా, పాలా పరకు ఏదైనా ఖర్చు వచ్చే ఆ ఖర్చు పెట్టుకుంటా పోదాం ఆ గ్రామాలకి పోయి డిస్కషన్ చేస్తాం. డిస్కషన్ చేసిన తర్వాత నిజంగానే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్లు అవేనంటే శబాస్ అని సెల్యూట్ చేస్తా. ఏం మాట్లాడుతున్నారా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. డబ్బు ఉన్నాయి కదా, దౌర్జన్యం ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా, మా ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేసి ఏం చేస్తారని మీరు అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు, సరే ఎంతవరకు దున్నుతారో దున్నాడా, మీకు అవకాశం ఉంది కదా, ఈ అవకాశం ఉన్నంత వరకు మీరు చేయండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాంలే అని ఆయన వదిలిపెట్టారు. కాబట్టి మీరు పక్క నియోజకవర్గాల్లో వచ్చినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్లు, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను తీసుకొచ్చి ఆడనే పెట్టుకొని వాళ్ళ ఫోటోలు కొట్టి, ఆ ఫోటోలను లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టి, ఆ ఫోటోల్ని కలెక్టర్ గారు పెట్టి, ఈ ఫోటోలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తాను అన్ని తొలగించేసి, అరే ఇంత సిగ్గు లేకుండా సిగ్గు ఇడిచి మనం ఎన్నిక జరిపినామని కలెక్టర్ గారు తొలగించుకున్నారు ఆ ఫోటోలు. అలాంటివి కూడా మనం వదిలిపెట్టేసి ఆడేదో పులివెందుల ఎన్నికలు, పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ ఓకే చెప్పినంతసేపు చెప్పారు. రాజీనామా చేయడం మీ కాన్ఫిడెన్స్ ఏంటి? రాజీనామా వాయిస్ ఎందుకు వస్తుంది? మా కాన్ఫిడెన్స్ ఏంది, మేము రాజీనామా చేయడం ఏంది? రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం రాజీనామా చేసినాము. దమ్ముంటే ఓడిపోతే రాజకీయాలు కాదు పార్టీని రద్దు చేసిస్తున్నాం. రమ్మనండి ఒకసారి చెప్పమని. ఇప్పుడు ఏంటి 164 మంది రాజీనామా చేయాలా? 164 మంది రాజీనామా చేయాలా? మొత్తం మొత్తం అసెంబ్లీ రద్దు చేసి రమ్మని చెప్పండి. ఎందుకంటే ఆన్లైన్ అసెంబ్లీ రద్దు చేయాలి కదా, ఆన్లైన్ రద్దు చేయాలి అసెంబ్లీని కాదు సార్. మీరు అసెంబ్లీకి వెళ్ళాలి కానీ ఆన్లైన్ అసెంబ్లీ రద్దు చేయాలి. అదే మేము ఇప్పుడు రాజీనామా చేసినామని అంటున్నారు. ఏం ధైర్యం అంటున్నారు కదా, ఆ ధైర్యమే నేను చెప్పేది. మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు చేసినటువంటి పనులు, మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, మీరు చేస్తున్నటువంటి అక్రమాలు, మీరు చేస్తున్నటువంటి మానభంగాలు, మీరు చేస్తున్నటువంటి అక్రమ సంపాదనలు, మీరు రాష్ట్రంలో దోచుకున్నటువంటి దోపిడీలు, వీటన్నిటిని జనం గమనించినారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలని జనం కోరుకుంటున్నారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం విపరీతంగా వస్తున్నారు. కాబట్టి దాన్ని చూసి మీరు భరించలేకనే పులివెందుల కేవలం 1-2 మాత్రమే జెడ్పీటీసీలు జరిపినారు. రాష్ట్రంలో అనేక చోట్ల ఖాళీలు ఉన్నాయి. ఎందుకంటే మీరు మొత్తం పోలీసులందరినీ కేంద్రీకరించాలి, మీ కేడర్ అంతా కేంద్రీకరించాలి, మీ మైండ్ అంతా దాని మీద పెట్టాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం చెప్పుకోవాలనే ఉద్దేశంలో భాగంగా మీరు చెప్పుకోవడానికి మాత్రమే పెట్టుకున్నారు. కాబట్టి ఈ రోజు ఆ విధమైనటువంటి ఇష్టం వచ్చినట్టు మీరు మీసాలు దూగుతుండవద్దు. రాని మీరు చూస్తున్నారు, పోటీ చేయండి. లేదంటే రేపు స్థానిక ఎన్నికల్లో
కేంద్ర బలగాలు దించి పెట్టండి ఎలక్షన్, ఆ ఎలక్షన్ లో తెలుసుకుందాం మీరు మేమేందో. Okay. ఏదో తగులుతారంట, ఏదో కుస్తీకంట, ఏదో యుద్ధం అంట. వీళ్ళ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు తిరుమలకు నడచాలంటే 50 సార్లు కొండ మీద కూర్చొని నడుచుకుంటూ పోయేవాళ్ళు వీళ్ళు మాతో యుద్ధం చేస్తారంట, మాతో పోటీ పడతారంట, మాతో తగులుతారంట. జగన్మోహన్ రెడ్డి గారంటే చాలా తక్కువ చేసుకుంటున్నారు. వీళ్ళు మొన్న 3 పార్టీలు కలిసి లేనిపోని నిందలేసి లేనిపోయినటువంటి అవసరాలను వాడుకొని, కేంద్ర ఎన్నికల కమిషన్ వాడుకొని, ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఓడించినామని మేమైతే పెద్ద పాలెగాలం, మేము పెద్ద మీసాలు ఉన్న మొగళ్ళు, మాకన్నా మొగళ్ళు లేరు, ఇంకా ఇంతకన్నా ఈ రాష్ట్రంలో ఏ పార్టీలు లేవు, మేమే శాశ్వతంగా ఉంటామన్నట్టు పెద్ద బీరాలు పలుకుతున్నారు. మీలాంటి బీరాలు పలికిన వాళ్ళే కాంగ్రెస్ లో 3 చెరువులు నీళ్ళు దాపి 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని డిపాజిట్ లేకుండా కాళ్ళ కిందేసి రాకినాడు. మీరంతా మీ పార్టీలు అంతా Okay. తాత్కాలిక మీరంతా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడుకోండి, రేపు జరుగుతాయి కదా ఎన్నికలు, జరిగినప్పుడు తెలుస్తుంది కదా. Right, right, okay. ఇప్పుడు మీకు అవకాశం ఉంది, అధికారం ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, దాడులు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు, కేసులు పెడతారు. కేసులు మీరు దాడులు చేసి కూడా మా మీద కేసులు పెడతారు. Okay. ఆ అమ్మాయిలను తీసుకుపోయి రేపులు చేసి చంపుతున్నారయ్యా మీ నియోజకవర్గాలు సరే సరే చంపుతున్నారా? మోహన్ రెడ్డి గారు చర్చిద్దాం. ఏరియాలు మోహన్ రెడ్డి చంపుతున్నారు. గారు చర్చిద్దాం.